నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపను అన్ని విధాల అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తమ కృషి కొనసాగుతుంది. సిగ్నల్ లైట్ల వ్యవస్థ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కడప జిల్లా పట్ల కూటమి ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఏర్పాటవుతున్న పరిశ్రమలే సజీవ సాక్ష్యాలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి స్పష్టీకరణ. వెనుకబడిన సీమను రైజింగ్ రాయలసీమ అనే దశకు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపాటు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతానికి చేసిందేమీ లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ సీమ ప్రాంతానికి వైఎస్ జగన్ ఒక క్యాన్సర్ గడ్డ లాంటి వారన్నారు. జిల్లాతో పాటు సీమ ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. అధికారంలోకి వచ్చినప్పటికీ దోచుకోవడం, ఈ ప్రాంత ప్రజలను పీడించడం తప్ప ఆయనకేమీ తెలియదన్నారు. ఈ ప్రాంతానికి పైసా లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవన్నారు. వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ ప్రాంతాన్ని రైజింగ్ రాయలసీమ అనే దశకు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జీవో నెంబర్ 365 ద్వారా 102 సీమ ప్రాజెక్టులకు అడ్డుపడి తన అనుచరులకు దోచిపెట్టేందుకు జగన్ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కరువు ప్రాంతమైన రాయలసీమను దోచుకోవడమే ఆయనకు తెలిసిన విషయమన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా దక్కవన్నారు. సీమ మాత్రం ఎడారిగా మారాలి, తాను మాత్రం ప్యాలెస్లు కట్టుకోవడమే జగన్కు తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్తో పాటు సీమ ప్రాంతానికి చేయాల్సిన దానికంటే అధికంగా చేసేందుకు చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. కడప జిల్లాకి, రాయలసీమ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే అని చెప్పి, అది 100% వాస్తవం. కడప జిల్లా ముద్దుబిడ్డని, కడప జిల్లా సింహాన్ని, పులిని అని చెప్పి తనని తాను కీర్తించుకునేటటువంటి జమోరే ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఈ ప్రాంతాన్ని దోచుకోవటం తప్పితే, ఈ ప్రాంత ప్రజల్ని పీడించడం తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డలి పార్టీకి లేవు, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. జీవో నంబర్ 365 ద్వారా 102 రాయలసీమ ప్రాజెక్టులకి ఎందుకు అడ్డుపడ్డాను, వాటిని ఎందుకో నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మళ్ళీ నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు మింగాల, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాలి. ఎంతసేపు నీ ఖజానాని నింపుకోవటం పైన ఉన్నటువంటి శ్రద్ధ నీకు కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమలో రైతన్నలను ఆదుకోవటానికి నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నాం. డబ్బులు దోచుకోవటం తప్పితే పెట్టుబడుల విషయంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంగా కానీ నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నేను కడప జిల్లా ముద్దు పెట్టని, రాయలసీమ సింహాన్ని ఇటువంటి మాటలు మాట్లాడబాకాయా నువ్వు దయచేసి. ఇతను కాకుండా ఇతని అనుచరులు, ఆ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి, ఆయన ద్వారా హంద్రీనీవా గాలేరు నగరి లింక్ అంట. ఏమి అనుమతులు లేవు, ఏమీ లేవు. మట్టి పనుల పేరుతో 1000 కోట్లు మింగేశారండి. 1000 కోట్లు కేవలం మట్టి పనుల పేరుతో. ఇట్లా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అవినీతిమయమైనటువంటి
అంటే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు ఎడారిలోనే ఉండాలి. మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలి. ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, లేకపోతే కడపలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్. మీరు ప్యాలెస్లు కట్టుకోవాలి, దర్జాగా విలాసవంతంగా ఉండాలి. రాయలసీమ ప్రాంత ప్రజలు మాత్రం కరువులు అలమటించాలి, వలసలు వెళ్ళిపోవాలి ఇతర ప్రాంతాలకి. అది నీ ట్రాక్ రికార్డ్. గొడ్డలి పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ని తెలుసుకున్నారు కాబట్టి మొన్న నీ సొంత జిల్లాలో కూడా నీకు ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి గుర్తు చేసుకో. 151 నుంచి 11కి పడిపోయినటువంటి నువ్వు రాయలసీమ ప్రాంతంలో నీ పర్ఫార్మెన్స్ ఏంటో చూసుకో. వచ్చే ఎలక్షన్లో ఆ 11 కూడా ఉండవు. జమూరా చెప్తా ఉన్నా, వచ్చే ఎలక్షన్లో ఆ 11 కూడా ఉండవు. నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, రెండో పక్కన ఇవాళ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టులైనా పెట్టుబడులైనా పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తాం. అతి త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు అవుతుంది. అన్ని విధాలుగా కూడా రాయలసీమ ప్రాంతానికి చేయాల్సినటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేసి నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డలుగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిగులుతారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ ఆ రోజున ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి సేవలను కూడా ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అని చెప్పి తెలియజేస్తూ, ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో నేనేదో అడగబెట్టానని మాట్లాడే సాహసం నువ్వు చేయబాకు. నువ్వు జీవితకాలం ఈ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డగానే నువ్వు మిగిలిపోతావు. ఆ క్యాన్సర్ను కూడా వదిలేస్తాం. క్యాన్సర్ గడ్డ అని చెప్పటమే కాదు, ఆ క్యాన్సర్ని సమూలంగా నిర్మూలించే కార్యక్రమం, తొలగించే కార్యక్రమం కూడా మొన్న ఎన్నికల్లో దాదాపుగా చేశాం. 2029 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలే ఆ క్యాన్సర్ని పూర్తిగా ఈ ప్రాంతం నుంచి కూడా తొలగిస్తారని చెప్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కడపను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తమ కృషి కొనసాగుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని కృష్ణా సర్కిల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. 1,13,00,000 రూపాయల వ్యయంతో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రస్తుతం 6 సిగ్నల్ లైట్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మిగిలిన 3 త్వరలో ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. నగరం రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతోందని, గతంలో చెప్పిన విధంగా కడప నగరాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నట్లు ఆమె వివరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రముఖ కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతోందని, ప్రమాదాల నివారణకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ప్రజలు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు తమ వంతుగా సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. వీళ్ళు వస్తానే ఉన్నారు చక్కగా చూస్తే కదా. ఇప్పుడు దీనికి ఇచ్చేస్తారు, అలవాటు చేసుకుంటారు. మీరు తప్పకుండా మళ్ళీ అది వచ్చింది ఆరెంజ్ మార్కెట్ రండి. రండి
నమస్కారము. 113 కోట్లు అంటే 1,13,00,000 1,13,00,000తో సిగ్నల్ లైట్స్ పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. దానిలో 6 సిగ్నల్ లైట్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మిగిలిన 3 కూడా తొందరలో ఓపెన్ చేసేసి కడపోళ్ళకి సౌకర్యంగా ఉండేందుకు పనిచేస్తూ ఉన్నాము. ఏ రోజైనా సింగిల్ పాయింట్లో చెప్తున్నాను, కడప అభివృద్ధే ప్రధాన లక్ష్యము. కడప అభివృద్ధి కోసం పనిచేస్తాము, కడపోళ్ళ కోసం పనిచేస్తాము. కడపను రాష్ట్రంలోనే ద బెస్ట్ నిలబెట్టడానికి మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యే పనిచేస్తుందని చెప్పేసి మళ్ళా చెప్తున్నాను. భవిష్యత్తులో కడపను ముందు స్థానంలో పెట్టడమే మా ప్రధాన కర్తవ్యమని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఏర్పాటవుతున్న పరిశ్రమలే సజీవ సాక్ష్యాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం, దాల్మియా సిమెంట్ 2వ ప్లాంట్ పనుల ప్రారంభం ద్వారా కడప యువతకు భరోసా లభిస్తోందన్నారు. 2019-2024 మధ్య కడప జిల్లాకు పెట్టుబడుల ఊసే లేదని, కడప బిడ్డనని చెప్పుకునే జగన్ కడప వాసులతో గుంపగత్తగా ఓట్లు వేయించుకుని మోసం చేశారన్నారు. గత పాలకులు కడపను రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు గట్టిగా మాట్లాడితే ఇక్కడ భయపడరని, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పదవిలో ఉన్న సమయంలో జమ్మలమడుగులో ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. రామసుబ్బారెడ్డి డ్రామాలు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాలని సూచించామన్నారు. శివారెడ్డి మరణం తర్వాత రామసుబ్బారెడ్డి పదవులు ఎంజాయ్ చేస్తున్నారా కానీ ఆయనకు జమ్మలమడుగు అభివృద్ధి పట్టదన్నారు. దాల్మియా వారితో స్థానికులకు న్యాయం జరిగేలా పగడ్బందీగా నిబంధనలు ఉన్నాయని, అందులో భాగంగా ముందుగానే దాల్మియా వారు 5 కోట్ల ఫండ్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న జిల్లా మీద మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, లేదా కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా సమగ్ర అభివృద్ధి మీద పూర్తి దృష్టి సాధించినారు. దాంతో భాగంగానే JSW స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం కానీ, అంతకుముందు నెలలో లోకేష్ బాబు గారు సోలార్ SAEL కంపెనీ సంబంధించి 600 మెగావాట్లు కూడా గ్రిడ్ కనెక్ట్ చేయడం, మరొకసారి లోకేష్ బాబు గారి ఈ నెల అంటే నిన్నటి దినాన దాల్మియా సిమెంట్ సంబంధించి 2nd లైన్ కూడా పనులను ప్రారంభించడం జరిగింది నిన్న. ఇది 15 నెలల లోపలనే ఈ 2nd ప్లాంట్ పనులు పూర్తయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి దినాన భూమి పూజ కూడా జరగడం జరిగింది. దానికి పునీత్ దాల్మియా గారు, నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ విధంగా కడప జిల్లాలో దాదాపు 2014 నుంచి 24 వరకు ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, మరీ ముఖ్యంగా 19-24 మధ్యలో గంపగుత్తగా ఓట్లు వేయించుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బిడ్డను, నేను రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని వస్తా ఇట్లా మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ 2 నెలల మా పరిపాలనలో, మా మంచి ప్రభుత్వంలో ఒక సైడు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్
2500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా అక్కడికి పారిశ్రామికంగా పెట్టుబడులు రావడం, ఫార్మా కానీ లేకపోతే మన కడప జిల్లా వాసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు కూడా దాదాపు 450 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల జిందాల్ యాజమాన్యం దాదాపు అక్కడున్న ఐటీఐ లేకపోతే డిప్లొమా ట్రిపుల్ ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత పాలకులు కడప జిల్లాని రాజకీయంగా పదవుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు సాగునీటి విషయంలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అన్ని విషయాలలో ఒక సమగ్రంగా కడప జిల్లాను ముందుకు తీసుకొని పోతున్నారు. కడప జిల్లా అంటే ఈరోజు పారిశ్రామికంగా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాకు ఎక్కువ పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జమ్లమడుగులో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు రామ్ సుబ్బారెడ్డి గారు సోలార్ సంబంధించి కూడా దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. రామ్ సుబ్బారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలిసినా కూడా ఒక రైతు భార్యాభర్తకే డబల్ ఎంట్రీ పడింది. ఆ డబల్ ఎంట్రీకి ఒకరికైతే ఇవ్వగలము, భార్యకు భర్తకు మీరు రిజిస్ట్రేషన్ చేపించేది 4 ఎకరాలకే, మేము 9 ఎకరాలకి ఎట్లా ఇవ్వగలము అనేది కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టినారు. కన్సర్న్ తీసుకున్నారు, భర్తకు 1,50,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. కానీ రాజకీయ లబ్ధి కోసం నోరు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే యువతలో ఎవరైనా భయపడతారంటారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే జీవితాంతం అబద్ధాలు, ఒక అభివృద్ధి నిరోధక పరిస్థితి నాయకుడివి నువ్వు. నీ టెన్యూర్లో ఏ రోజే కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నువ్వు ఎప్పుడే కానీ నీకు నీ టైం బాగాలేదో లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదో కానీ ఎప్పుడే కానీ నీ టైంలో అభివృద్ధి జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి 19-24 మధ్యలో మీ గవర్నమెంటే ఉంది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి క్లోజర్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు చేసినారు. అప్పుడు పొల్యూషన్ కనపరాలేదా? లేకపోతే ఇదే జిల్లాలో ఐసీఎల్ కానీ జువారీ కానీ లేదంటే మీరు చెప్పుకునే భారతీ సిమెంట్ కానీ అక్కడి నుంచి ఏమైనా సువాసనలు వెదజల్లుతాయా? ఏం మాట్లాడుతున్నారు? నీకు పాపం కట్టలేదని చెప్పి పారిశ్రామికంగా మీటింగ్లు పెట్టి ప్రతిసారి ఈయన చిత్తశుద్ధి ఏందో మీరే గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవానికి వస్తూ ఉంటే ఒకరోజు ముందు మేము స్టీల్ ప్లాంట్ సందర్శన అంటారు. ఏ 20 రోజుల ముందో నెల రోజుల ముందో నువ్వు తిరిగి ఏం జరుగుతుంది ఇంకా లేట్ అవుతుందని నువ్వు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అది కాదు. స్టీల్ దాల్మియా సిమెంట్స్ కూడా భూమి పూజ జరుగుతుంది సెకండ్ ప్లాంట్ కంటే 2 రోజుల ముందు నువ్వు డ్రామా స్టార్ట్ చేస్తావు. ఈ డ్రామాలను పక్కన పెట్టాలా? అభివృద్ధిని నువ్వు అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమం నిరంతరంగా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
ఈరోజు విజయవాడ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణ పురోగతిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ను కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ మల్లికార్జునుడు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. జిల్లాలోని 18,96,231 మంది ఓటర్లకు సంబంధించిన గణన పత్రాల పంపిణీని 100% పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 16,46,067 గణన పత్రాలను డిజిటలీకరించి 86.81% పురోగతి సాధించినట్లు ఆయన వివరించారు. ఓటర్ల వివరాల ధృవీకరణలో భాగంగా 2,50,109 మంది గైర్హాజరు, మరణించిన, శాశ్వతంగా నివాసం మార్చుకున్న తదితర ఓటర్లను పునః పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 1,12,679 నో మ్యాపింగ్ కేసులు, 3,40,730 లాజికల్ వ్యత్యాసాల కేసులను గుర్తించి పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నమోదు అధికారులు, సహా ఎన్నికల నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా సమయపాలనతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె మండలంలోని నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో నిండి జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నందిపల్లె గ్రామానికి చేరుకుని చెరువు వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జలాలకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఎలినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందని ప్రొఫెసర్స్ అందరూ చెప్తా ఉంటే మనము ఇక్కడ మన పులివెందుల తాలూకాలో ఈ ఎండాకాలంలో ఒక రకంగా వర్షాలు కూడా పడలేదు. ఎండాకాలం అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం చెరువులు నింపే కార్యక్రమం చేపడుతున్నామంటే ఒకసారి ఆలోచన ఇక్కడ ఉండే అందరికీ అంటే ఎస్పెషల్లీ హెచ్ఎల్సి చైర్మన్గా ఉన్నటువంటి మా తర్వాత జోగిరెడ్డి గారికి తర్వాత ఈ వెంకటేశ్వర్లు, డిఈలు ఎవరైతే ఈ ఇరిగేషన్కి సంబంధించిన స్టాఫ్ అంతా ఎవరైతే ఉందో చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ దానిలకు నీళ్లు వదలాలి, ఎప్పుడు ఏ మోటార్లు చెడిపోతే దానిని ముందు ప్రియారిటీగా ఏ మోటార్లు రిపేర్ చేయాలి ఏమని చాలా ఒక పద్ధతి ప్రకారం నీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది పులివెందుల తాలూకాకు ఆల్మోస్ట్ ఆల్ టైలెండ్. ఈ ఎండాకాలంలో ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం టైలెండ్లకు నీరు అందించినామంటే అది ఇక్కడ ఉండే ఇరిగేషన్ అధికారులు కానీ, హెచ్ఎల్సీ చైర్మన్ కానీ, లోకల్గా ఉండేవాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ నుంచి మన మండల శాఖ అధ్యక్షులతో ఇరిగేషన్లతో కూడా మాట్లాడితే దాదాపు ఒక 10 రోజుల్లో నీకు పాపాకి చిన్న ఏదైనా ఉంటే కూడా ఆ తర్వాత మిషన్ పంపించి క్లియర్ చేసి ఒక 10 రోజుల్లో పాపాగ్నికి కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోయేట్టుగా ప్లాన్ చేసి అక్కడ ఏదైతే చింతరాంపల్లి ఆ ఏరియాలో ఆకుతోటలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఆకుతోటలకు విపరీతంగా నీరు అవసరం మామూలు పంటలకు. అలాంటి వాటిని కూడా సమస్యతో ముఖ్యంగా నందిపల్లి దారిని కొంచెం దూరంగా ఎక్స్టెన్షన్ చేస్తే తర్వాత ఈ చెరువు కెపాసిటీ పెంచేదానికి కూడా మంచి అవకాశం ఉందని ఆ గ్రామ లీడర్లు అయినటువంటి రామవెంకరెడ్డి, శ్రీరామరెడ్డి అంతా చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేషన్ వేసి ఈ దారి మళ్లింపు చేసి ఈ చెరువును పెంచే కార్యక్రమం. అలాగే ఈ మధ్య రామరెడ్డిపల్లి జగనన్న కానీ వేములందరూ అంతా కూడా చెప్పడం విపరీతంగా రైతులు పత్తి పంట వేసుకున్నారు. ఇప్పుడంతా కూడా పత్తి ఇడిసే టైం వచ్చింది. ఎక్కడా కూడా ఒక్క ఎకరాకు కూడా ఇబ్బంది లేకుండా
సిస్టమేటిక్గా ఇప్పుడు నామిరెడ్డిపల్లి ఆ సైడ్ వచ్చేసి మగమేరు వంకకు నీళ్ళు వదిలినాం. వేముల మండలంలో కొన్ని ఊళ్ళకు అలవలపాడు చెరుకు ఇక్కడంతా కూడా సిస్టమేటిక్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం దగ్గర ఇబ్బందిగా ఉండే డబ్బు లేకుండా కూడా నిమ్మల రామనాయుడుతో మాట్లాడి మొత్తం కెనాల్స్లో ఉండే జమ్ అంతా కూడా తీసేసి అంటే వాటర్ ప్రవాహ వేగం తగ్గకుండా ఉండేందుకు దాదాపు 1 కోటి నుంచి 1,20 లక్షల రూపాయలు మా వాటర్ చైర్మన్లతో అంతా కూడా ఆ పనులు చేయించి కూడా నీళ్ళందరికీ సక్రమంగా అందేట్టుగా చూసినాం. వైసీపీ ఎస్సీ సెల్ నాయకుడు త్యాగరాజు తనతో పాటు తన కుమారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత మాసాపేట శంకర్ తెలిపారు. మాసాపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన BLO మురళి వద్దకు వెళ్లి దరఖాస్తును భర్తీ చేయాలని కోరడం జరిగిన విషయం వాస్తవమన్నారు. అయితే అందుకు ఆయన తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన సందర్భంగా మాట పెరగడం వాస్తవమన్నారు. ఈ సంఘటనపై వైసీపీ ఎస్సీ సెల్ నేతలు వాస్తవ విరుద్ధంగా ప్రచారం చేయడం తగదన్నారు. వైసీపీ నేత త్యాగరాజు తాము త్యాగరాజు దౌర్జన్యం చేసి దూషించినట్లు ఆరోపించడం, సచివాలయంలో జరిగిన ఈ సంఘటనపై మాసాపేట శివపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. వైసీపీ హయాంలో రాత్రి 10 గంటలకు కూడా సచివాలయంలో ఉంటూ పెత్తనం చెలాయించింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చిన సందర్భంలో 3 రోజుల పాటు తమను అదుపులోకి తీసుకునేవారని, అయితే ఇవేమీ తాము పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని, ఈ కారణంగా భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారన్నారు. డివిజన్ పరిధిలో తాము దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారానికి సచివాలయానికి వెళ్తున్నామే కానీ పెత్తనం చెలాయించడం కోసం కాదని అన్నారు. మాసాపేట 26 డివిజన్ ప్రజలకు నమస్కారాలు. ముఖ్య విషయం తెలియజేస్తున్నా, గత 12వ తేదీన జరిగిన ఈ యొక్క ఓటు విషయమై బిఎల్ఓ మన మురళి దగ్గరికి పోవడం జరిగింది. ఆయన దగ్గర ఈ అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది. దానిపైన స్పందించకుండా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది బిఎల్ఓ. దానిపైన మాట పెరిగి అరుచుకోవడం వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు త్యాగరాజు గారు ఒక మాట అన్నారు. ఆయన పైన దౌర్జన్యం చేసినట్టుగా, ఆయన్ని దూషించినట్టుగా ఎన్నో రకాలుగా ఆయన గురించి చెప్పడం జరిగింది. అయ్యా త్యాగరాజు, నీకు ఒకటే మాట చెప్తాండా, నీకు ఏమి పగనో ఏమి కక్షనో నాకు అర్థం కావడంలే. నిన్నటి రోజున సచివాలయంలో జరిగిన ఈ సంఘటన పైన మళ్ళా స్టేట్మెంట్ ఇస్తూ అతను శివ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు. ఆ కఠిన చర్యలు జిల్లా అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లకు తెలియడం లేదు. త్యాగరాజు, నీకేమన్నా ఆ చట్టాలు ఆ చర్యలు ఉంటే అధికారులకు సలహాలు ఇచ్చి ఆ చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకునే దానికి నువ్వు సహకరించి మా పైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి నీకు హెచ్చరిస్తాను. నువ్వు సచివాలయంలో రాత్రి 10 గంటలకు వచ్చి అక్కడ సచివాలయం పైన నీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, తర్వాత మిక్చర్ అంతా పెట్టుకొని ఒక అధికారికి కూర్చుండే గవర్నమెంట్ ఎంప్లాయీ సీట్లో కూర్చొని నీ పెత్తనం చెలాయించను. నీకు సిగ్గుందా లేదా? 5 ఏళ్లలో మీ ప్రభుత్వంలో సచివాలయంలో ఒక్క అడుగ్గానే పెట్టిన వాళ్ళం కాదు, మా ఫ్యామిలీ కానీ మేము కానీ. సిగ్గు లేకుండా మీరు వైసీపీలో సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. మీకు తొత్తులుగా మారిపోయినారు సచివాలయం సిబ్బంది. ఈ మురళి వ్యక్తి మీకు తొత్తుగా మారిపోయి మా పైన కక్ష సాధింపులు చేస్తుంటారు. మిమ్మల్ని కొట్టినట్టుగానే ఆడ వీడియోలు ఉండే, కెమెరాలు ఉండే, అన్నీ ఉన్నాయి. ఒక ప్రూఫ్ చూపించకుండా కేవలం ఒక సాక్షి పేపర్లు వచ్చింది. ఆ సాక్షి పేపర్ ప్రకారము నన్ను, నా బిడ్డల్ని ఇద్దరిని, అంటే మాసాపేట శివాను, ప్రతాప్ను, నన్ను ఒక కేసు కింద బుక్ చేసి 4 సెక్షన్లు పెట్టి చేసినారు. అయినా ఒకటి మేము భయపడేది లేదు. మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పట్లో పులివెందులకు వస్తే నా కొడుకుని 3 రోజులు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్కడ చిన్న మీటింగ్ జరిగినా నా కొడుకుని అరెస్ట్ చేసేవాళ్ళు, నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. ఏ చిన్నది జరిగినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి ఇంటికాడికి వచ్చి అర్ధరాత్రులు తీసుకుపోయి అరెస్టులు చేసింది మీ ప్రభుత్వంలో. అది మేమైనా దాన్ని లెక్క చేయలేదు, దాన్ని మేము పాటింపు కానీ చేయాల.
ఏమవుతుందనే ఒక ఉద్దేశంతో ఒక ధైర్యంగా నిలబడినాము. ఈరోజు మీ ఇష్టానుసారంగా ఎన్నెన్నో మాట్లాడుతూ ఇంకొకడు పిల్లకాకి లాంటి ఒక పిల్లకాకి మాకంట తెలుగుదేశంలో బలం లేదంట. బలం లేకుంటే నాకు 78 ఓటాకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్ర చూసుకున్న ఆయన ఈడ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయినది, తెలుగుదేశానికి బలం లేదు, వీళ్ళు ఆ భయంతో ఏదో మాట్లాడుతాను ఆయన. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు మాకు మెజార్టీ వచ్చింది, మొన్న 2 ఏళ్ళ కిందట. అది మర్చిపోయినేమో వీళ్ళకి చెప్పు. అదే పనిగా సంపత్ కుమార్ అనేసి ఒక వ్యక్తి, మేము సచివాలయంలోకి పోయి కాలు మీద కాలు వేసుకొని పెత్తనం చెలాయిస్తానమాట. నిరూపిస్తే మేము వాళ్ళకి తలంచుదాము. మేము సచివాలయంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అవసరం లేదు. ఎదురుగా ప్రభుత్వ సిబ్బంది కూర్చుంటాండ్రు. మా సమస్యల పైన వచ్చి మాట్లాడినాం. ఈ ఓట్ల పైన నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్లికేషన్ అంతా చేసినాం. అంతేగాని ఈ యుద్ధమంటే కఠిన చర్యలు, శివ మీద కఠిన చర్యలు, ఆడ ఏమి లేకపోయినా కఠిన చర్యలు. ఆ కఠిన చర్యలు నువ్వే తీసుకో, నువ్వే శిక్షించనేసి త్యాగరాజును హెచ్చరిస్తాడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపను అన్ని విధాల అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తమ కృషి కొనసాగుతుంది. సిగ్నల్ లైట్ల వ్యవస్థ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కడప జిల్లా పట్ల కూటమి ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఏర్పాటవుతున్న పరిశ్రమలే సజీవ సాక్ష్యాలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి స్పష్టీకరణ. వెనుకబడిన సీమను రైజింగ్ రాయలసీమ అనే దశకు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపాటు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.